వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో వెజ్ పులావ్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా బౌల్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కాస్త హీట్ అయిన తర్వాత 4 లవంగాలు అలాగే కొంచెం షాజీరా వేసుకొని వీటిని కొంచెం ఫ్రై అవనివ్వాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో కరివేపాకు ఫ్రై అయిన తర్వాత ఒక పొడుగా కట్ చేసిన ఆనియన్ని దీంట్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. సో ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తేనే సో ఏ పులావ్ అయినా చాలా బాగుంటుంది. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంట్లో ఉన్న వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ అయితే వేస్తున్నాను. సో ఎప్పుడు క్యాప్సికమ్ అయితే వేయలేదు, ఫస్ట్ టైం అయితే క్యాప్సికమ్ వేసాను. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి, చాలా బాగుంది. నేనైతే ట్రై చేసి చూసాను కాబట్టి చాలా నచ్చింది. సో ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ వెజిటబుల్స్ అనేవి కాస్త కుక్ అయ్యేంత వరకు దీన్ని కుక్ చేసుకోవాలి. సో ఇవి కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లో మిగతా ఇంగ్రీడియంట్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయితేనే చాలా బాగుంటుందన్నమాట. సో కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేశాను. కొత్తిమీర, పుదీనా ఏదైనా దీంట్లో అయితే యాడ్ చేసుకొని సో వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. సో దీంట్లో అయితే సో చూడండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది కదా, లేదంటే పచ్చివాసన అనేది వస్తుంటుందన్నమాట. సో అలా అయితే నాకు నచ్చదు కాబట్టి నేనైతే ఇలా చేశాను. సో ముందుగా నానబెట్టిన రైస్ని అయితే దీంట్లో వేసి సో ఈ రైస్ అనేది బాగా డ్రై అయ్యేంత వరకు దీన్ని అయితే కుక్ చేసుకోవాలి. సో కింద అంటుకోకుండా బాగా మిక్స్ చేసుకోండి. వాటర్ కనిపిస్తుంది కదా, సో ఆ వాటర్ అనేది లేకుండా సో దీన్ని బాగా డ్రైగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. సో తర్వాత దీంట్లో అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం ధనియా పౌడర్ అలాగే గరం మసాలా పౌడర్ని అయితే యాడ్ చేస్తున్నాను. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని సో దీన్ని డ్రైగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. సో చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా, టేస్ట్ అయితే చాలా బాగుందండి. క్యాప్సికమ్ వేసి ట్రై చేశాను కానీ ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగుంది. తర్వాత దీనికి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకొని సో బాగా మిక్స్ చేసుకొని దీన్ని అయితే కుక్ అవనివ్వాలి. సో చాలా తొందరగా కుక్ అయిపోతుంది చూడండి. సో ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. మనం బయట నుంచి పులావ్ కొనుక్కుంటాం కానీ సో దానికంటే బెస్ట్ ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిది. హెల్తీగా కూడా ఇంట్లో మనకు నచ్చిన వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. సో హెల్తీగా తినొచ్చు అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. జస్ట్ ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ ఇవి ఉంటే చాలు కదా. సో చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోయింది. సో దీనికైతే సైడ్ డిష్గా రైతా అయినా తినొచ్చు, లేదంటే మనం ఇంట్లో ఉన్న ఏ పికిల్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇదైతే కుక్ అయిపోయింది. సో చూడండి, సో నేనైతే బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను, అలాగే చికెన్ పికిల్ అయితే యూస్ చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో ఇది సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో చాలా సింపుల్గా అంటే ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.